అంటే మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ నీతి ఆయోగ్ మీటింగ్లో 2047 భారతదేశం నెంబర్ 1 గానే నెంబర్ 2 అవుతుంది. 2029కి ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలోకి వస్తున్నాం. బాగా పనిచేస్తే నెంబర్ 1కి వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా ఉండాలి. ప్రపంచంలో ఇండియన్స్ నెంబర్ 1గా ఉంటారు. అందులో తెలుగువాడు అగ్రస్థానంలో ఉండాలనేది నా లక్ష్యం. దానికోసం పనిచేస్తున్నా. ఇప్పటికే ప్రపంచంలో తలసరి ఆదాయంలో ఎక్కువ సంపాదించేవాడికి ఎవరంటే దానికి చిరునామా తెలుగువాడు. ఎన్నేండ్లు? 25 ఏళ్ళు. హైదరాబాద్ ఎప్పుడు ప్రారంభించాం తమ్ముళ్ళు? 95 కదా. 95కు ముందు 90 తర్వాత వ్యత్యాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వానపల్లి ఎందుకు తయారు చేసుకోవాలా మరిగా? ఏంటి మనం తక్కువ? కానీ తక్కువ కాదు, కానీ మీ ఆలోచనలో తక్కువగా ఉంది. నేను చెప్తే మీ అందరికీ ఈయన ఇట్లనే మాట్లాడతాడులే, ఈయన ఏదో చెప్తా ఉంటాడు, గాల్లో మేడలు కడతాడు, గాల్లో మేడలు కట్టలా. నేను రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో 20 ఏళ్లకి ముందుగానే చెప్పి మిమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయడం మా బాధ్యత. చేస్తా. ఈసారి గట్టిగా ఉంటా. 5 ఏళ్లలో మీరు ఊహించిన అభివృద్ధి చేసి నా నిజాయితీ నిరూపించుకుంటా. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఈ కూటమిది నాది. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు మమ్మల్ని చూస్తున్నారు. మేము ఏ విధంగా పనిచేస్తున్నామంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, మమ్మల్ని నమ్ముకున్న ఈ జాతి పైకి రావాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది సాధ్యం, చేస్తాం. ఇంకెవరన్నా ఉంటే డౌట్లు ఉంటే మీరు రండి నాకు చెప్పడానికి. చెప్పు, ఇట్లా నువ్వు రా, ఎగిరెగిరి పడుతున్నారమ్మా. ఇంకెవరన్నా ఉంటే మాట్లాడండి. గ్రామ సభలో మీకు కావాల్సిన పనులు చెప్పండి, లేకుంటే మీ ఆలోచనలు చెప్పండి, గ్రామాన్ని ఎట్లా బాగు చేస్తాం చెప్పండి. మేధావులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉన్నారు మేధావులు. కానీ ఆ మేధోశక్తిని ఉపయోగించుకోవడం మనందరి బాధ్యత. ఆ తమ్ముడికి రా, తమ్ముడు ఏం తమ్ముడు రా, మైక్ తీసుకో, మైక్. వానపల్లి అందరికీ కూడా నమస్కారం అండి. అలాగే గవర్నర్ ముఖ్యమంత్రి గారు, అలాగే మన ప్రెసిడెంట్ అయిన పల్లి భీమారావు గారు, ఎమ్మెల్యే అయిన సత్యానందరావు గారు, వైస్ ప్రెసిడెంట్ అయిన మన వీరేష్ గారు, అందరికీ కూడా నమస్కారం అండి. మన ఊరికి ముఖ్యంగా కావాల్సింది ఆడబిడ్డలందరికీ కూడా ఒక పని చేయడానికి ఒక ఫ్యాక్టరీ కావాలి సార్. ఎందుకంటే ఇక్కడి నుంచి కండవిల్లి వెళ్తున్నారు సార్. ఒక 4-5 గంటల జర్నీ చేయాలి సార్. 8 గంటల నుంచునే పని చేస్తారండి కండవిల్లి ఫ్యాక్టరీలో సార్, దూది ఫ్యాక్టరీ సార్. దానివల్ల ఇక్కడ ఆడవాళ్ళందరికీ కూడా వద్దు, ఆ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు. నిలబడు, ఈ పక్క వచ్చి ఈ పక్కన ఉండే చెప్పని ఆయన చెప్పని సార్. చెప్తాం. ఆడవాళ్ళందరికీ కూడా సార్ ఊపిరితిత్తులో చాలా కంప్లైంట్ సార్. వీళ్ళకి చెప్పడం లేదు, కానీ ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న అమ్మాయిలు 10th క్లాస్ చదివిన సరైన ఉద్యోగాలు లేవు సార్. ఉద్యోగాలు లేక కండవిల్లి ఫ్యాక్టరీలో నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. మా ఊరు వాడవాళ్ళు కానీ కొత్తపేట, వానపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకం అనిపిస్తున్నారు సార్. ఇక్కడ నుంచి 3 షిఫ్ట్లు సార్. ఎలా అంటే పొద్దున్నే 4 గంటలకు లేచి 6 గంటలకు బస్సు ఎక్కాలి సార్. 6 గంటలకు వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి 7-8 అవుతుంది సార్. 8 గంటల నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా నుంచునే పని చేయాలి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. అలాగే మా రైతన్నలు సార్, ముఖ్యంగా మా గోదావరి నియోజకవర్గానికి వెన్నుముక్క అయినటువంటి రైతన్నలందరూ కూడా గోదావరి వస్తే నిజంగా ఎంత నాశనం అవుతున్నారంటే ఏ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా గోదావరి దగ్గర నుంచి వీడియోలు మీరు చూసారో లేదో తెలియదు సార్. ఇక్కడ వరకు కూడా మునిగిపోయి నరకం అనిపించేది సార్. ఎందుకంటే మాది కిల్లికొట్ట అక్కడే సార్, ఏడుకొట్ట మీద. మా గోదావరి రైతులందరూ కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం, ఇక్కడ ఉన్న ఆటో యూనియన్ సార్, నా ఆటో యూనియన్ పేషెంట్ సార్, నా పేరు రేజనాయుడు. అలాగే మీరు ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సు పెట్టారు సార్. దానికి అభినందించాలి సార్ నిజంగా. ఎందుకంటే మామూలు విషయం కాదు సార్, అది చాలా కోట్లతో కూడుకున్న విషయం. మా ఆడవాళ్ళ అక్క చెల్లెములు అందరూ కూడా చాలా బాగుండాలని మీరు ఈ పథకం పెట్టారు సార్. అలాగే మా ఆటో యూనియన్ దగ్గర ఒక 5 లక్షల మంది సార్ తూర్పుగోదావరి జిల్లాలో. 5 లక్షల మందికి కూడా
మీరు ఏదోలాగా ఎందుకంటే మామూలుగా ఏదో ఫెయిల్ అయ్యో లేకపోతే ఏదో చేసో కాదు సార్. ఖచ్చితంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఆటో తోలుకుంటున్నారు సార్. అలాగే ఇక్కడ జరిగిన ఒక 5 సంవత్సరాలు మీకు నరకం చూపెడతాను సార్. నిజంగా ఈ 5 నిమిషం 5 సంవత్సరాలు నరకం చూపెడతాను సార్. 5 సంవత్సరాలు నరకం చూపించారు సార్. ఏమండి ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కానీ జనసేన అభిమానులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ మీరు చెప్పారు కదా సార్ అక్కడ ఎంతమంది మీద కేసులు ఉన్నాయని. ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర యువత కోప యువత కానీ బీసీ యువత కానీ ఎస్సీ యువత కానీ మొత్తం యువత అందరి మీద కూడా చాలా మంది కేసులు ఉన్నాయి సార్. అది గౌరవనీయులు సత్యనంద గారికి కానీ అలాగే వీరేష్ గారికి కానీ అందరికీ తెలుసు సార్. అలాగే ఆ కేసుల దగ్గర నుంచి కూడా మీరు మా వాళ్ళందరినీ కూడా వినిపించాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు నేను అడిగిందని చెప్పను. ఒక సెకండ్